హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఏఆర్ఎం పర్ల్స్ నుంచి కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు. హాయ్ నాగలక్ష్మి గారు. హాయ్ అండి. ఏఆర్ఎం పర్ల్స్ వారి సోప్ సెట్ నిజంగానే మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చెప్పాను. అంటే మిగతా క్రీమ్స్ ఇవన్నీ అనుకోండి, జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనం మసాజ్ చేయడము, కొంచెం ఇండల్గా అవ్వడము, స్కిన్లోకి వెళ్ళడము జరుగుతూ ఉంటుంది. బట్ సోప్ అన్నది మనం అసలు బాత్రూంలోకి వెళ్ళామంటే ఎప్పుడు బయటకు వస్తామని ఆలోచిస్తాం, అంతసేపు కూడా పెట్టం. బట్ స్టిల్ స్కిన్ పైన ఆ మాయిశ్చరైజర్ని అలాగే పెట్టడం కానివ్వండి, ఒక ఫ్రెష్ లుక్, మనం స్నానం చేసి వస్తే ఆ ఫ్రెష్ లుక్ వితిన్ 5 to 10 minutes ఉంటుంది. కానీ ఈ సోప్ సెట్కి మాత్రం చాలా వండర్స్ క్రియేట్ చేస్తుంది. మీరు చెప్తుంటేనే, అంటే నేను చెప్తుంటేనే చాలామంది ట్రై చేసి కింద కమెంట్ బాక్స్ కూడా చదవచ్చు, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది, నెక్స్ట్ ప్రోడక్ట్స్ కూడా మేము కొనుక్కుంటాము అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓపెన్గా మనల్ని కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ సోప్ సెట్స్ గురించి, వాటి క్రియేషన్ గురించి, యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ గురించి తప్పకుండా. సో పర్ల్ సోప్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసే స్టార్టింగ్ టైంలో అసలు చాలా మంది అనేవారు, సోప్ వల్ల తెల్లగా రావడం ఏంటండి, అసలు సోప్ అనేది జస్ట్ ఒక ఫ్రెష్నెస్. అది అందరికీ ఉండే ఒపీనియన్ ఏంటి అంటే, ఒక 2-3 minutes కొంచెం మనకి ఆ సోప్తో నార్మల్ వాటర్తో వాష్ చేసే కన్నా నార్మల్ సోప్స్ పెట్టడం ద్వారా కొద్దిగా ఫ్రెష్నెస్ ఫీల్ అవుతాం అంతే. బట్ ఎప్పుడైతే పర్ల్ సోప్స్ అనేది మార్కెట్లోకి వచ్చి యూజ్ చేసిన తర్వాత ఈ వండర్స్ ఎలా జరుగుతున్నాయి, మెలనిన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేసేస్తుంది, లైక్ స్కార్స్ని కంట్రోల్ చేస్తుంది, మార్క్స్ని క్లియర్ చేస్తుంది. యాక్నే స్కార్స్కి అసలు ఏం చేసినా కూడా సొల్యూషన్ లేదు అనుకుంటారు. బట్ పర్ల్ సోప్స్లో ఉండేటువంటి కోజిక్ యాసిడ్ కానివ్వండి, వైటమిన్ ఈ కానీ, పపాయ ఎక్స్ట్రాక్ట్స్ కానివ్వండి, పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్, ఈ కాంబినేషన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎప్పుడైతే మన బాడీ అంతా కూడా అప్లై చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మెలనిన్ రూట్ నుండి క్లియర్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఈ సోప్ అనేది ఇప్పుడు మీకు క్రీమ్స్ అంటే ఆల్ ఓవర్ బాడీ అంతా అప్లై చేయడం ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. బట్ పర్ల్ సోప్ అనేది ఎలా ఉంటుంది అంటే, స్నానానికి వెళ్ళేటప్పుడు స్మూత్ గా స్క్రబ్ చేయమంటాం, అక్కడ ట్రిక్ అదేనండి. ఎప్పుడైతే బాడీ అంతా కూడా స్మూత్ గా స్క్రబ్ చేస్తూ ఒక 2 minutes తర్వాత అప్పుడు వాటర్తో మొత్తంగా వాష్ చేసేయమంటాము. అలా వాష్ చేసేటప్పుడు వచ్చేటువంటి ఆ ఫ్రెష్నెస్తో పాటు ఇమ్మీడియట్గా గ్లోనెస్ తెలుస్తూ ఉంటుంది. సో ఆ హెల్దీ లుక్ రావటం కానీ, ఇప్పుడు ఆఫ్టర్ బాత్ అయిన తర్వాత ఒక 2-3 hours కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే అయినా కూడా ఆ గ్లోనెస్ తగ్గదు. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఆ ఫ్రెష్నెస్ కానివ్వండి, డార్క్నెస్, మెయిన్గా యాక్నే స్కార్స్ని కానీ, బ్రైట్నెస్, స్కిన్ అనేది ఒక హెల్దీ బ్రైట్ లుక్ రావటానికి ఈ కాంబినేషన్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి వర్క్ చేస్తూ ఉంటాయి. మొన్న ఒక తమ్ముడు కమెంట్ చేశాడు, తమ్ముడు అంటున్నాను ఎందుకంటే జనరల్గా ఇలాంటి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కానివ్వండి, బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ మనం అట్రాక్ట్ చేసేది విమెన్నే ఫస్ట్. బట్ ఒక తమ్ముడు కమెంట్ చేశాడు, ఓకే మీరు చెప్తుంది బాగానే ఉంది, కానీ ఇది ఎంతవరకు ఫ్యూచర్లో వన్స్ ఒకసారి యూస్ చేయడం మానేసి సమ్ రీజన్ వల్ల అప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నా చూపిస్తాయా? వెరీ నైస్. సో వారికి ఖచ్చితంగా చెప్పండి. ఏంటంటే ఫస్ట్ థింగ్, ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి పర్ల్ కోజిక్ సోప్స్లో మనకి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్ లేదు, బ్లీచెస్ లేవు, స్టెరాయిడ్స్ లేవు. అంటే ఇటువంటివి ఏవి లేకుండా న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తున్నాము. స్కిన్కి కావాల్సిన మెలనిన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేసేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్లో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఈ సోప్స్ అనేవి క్లినికలీ ప్రూవెన్, డెర్మటాలజికలీ సైంటిఫికలీ ఆల్రెడీ టెస్టెడ్, ఎఫ్డిఏ సర్టిఫైడ్, ఇన్ని రకాల సర్టిఫికేషన్స్ తీసుకున్న తర్వాతే మార్కెట్లోకి రావటం జరిగింది. వీటికి ముందు అన్ని రకాల స్కిన్స్ పైన ఆల్రెడీ టెస్టెడ్, డ్రై, నార్మల్, కాంబినేషన్ అన్ని రకాల స్కిన్స్కి టెస్టెడ్. అండ్ ఫీమేల్ ఆర్ మెన్ బోత్ కెన్ ద యూస్. అండ్ ఈ వర్డ్ చెప్పేటప్పుడు కూడా ఇంకొక వర్డ్ నేను మెన్షన్ చేయాలి. లైక్ లాస్ట్ వీక్ మా ఆఫీస్కి ఒక వాకిన్ కస్టమర్ వచ్చారు. సో చెప్పండి మేడం ఏంటి మీ ప్రాబ్లమ్ అంటే, మేడం మీరు ప్రతి వీడియోస్లో మెన్ అండ్ ఉమెన్ బోత్ కెన్ ద యూస్ ద ప్రోడక్ట్స్ అంటున్నారు, బట్ వీఆర్ ట్రాన్స్జెండర్స్, సో మేము వాడొచ్చా? నో డౌట్ అండి, మీరు ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా యూస్ చేస్తున్నారు. అన్ని రకాల స్కిన్స్కి ఆల్రెడీ ప్రూవెన్. ఎలాంటి టైప్ ఆఫ్ స్కిన్ టెక్స్చర్ అయినా, నార్మల్ అండ్ హెవీ డ్రైనెస్, హెవీ హార్డ్ స్కిన్, అసలు మేము మా స్కిన్కి ఏది పడదండి, అసలు ఏం వాడినా కూడా రిజల్ట్స్ ఉండవు, వారికి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. ఒక్కసారి ఏఆర్ఎం పర్ల్ సోప్ సెట్ అలాంగ్ విత్ మాయిశ్చరైజర్ ఈ కాంబినేషన్ వాడమంటాం. ఎందుకంటే ఈ సోప్లో ఉండేటువంటి కోజిక్ యాసిడ్ కానీ, లేదా మాయిశ్చరైజర్లో ఉండే టిటానియం డిటాక్సైడ్స్ అనేవి కాంబినేషన్ ఇంగ్రీడియంట్. ఎప్పుడైతే సోప్ ద్వారా వచ్చేటువంటి గ్లోనెస్ అనేది మాయిశ్చరైజర్ కూడా బాడీ అంతా అప్లై చేయమంటాం, లైక్ ఫేస్, నెక్, బాడీ అంతా కూడా మాయిశ్చరైజర్ పెట్టడం ద్వారా ఈ కాంబినేషన్ అనేది నేను ఇంతకు ముందు చెప్పినటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తూనే ఒక ఫ్లాలెస్ స్కిన్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి
ఒకరు కూడా మెన్ అండ్ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఎవరైనా సరే అన్ని రకాల స్కిన్స్ పైన ఇది క్లియర్లీ టెస్టెడ్ అండ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్. సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. దట్స్ వాట్ అట్రాక్ట్స్ నాకు ఏఆర్ఎం పర్ల్స్కి సంబంధించి నేను ప్రమోషన్కి కూర్చోడానికే కారణం అది. అంటే మిగతా మనం యాక్చువల్లీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, ఒక డొమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఒక కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ అటెంప్ట్లో మనకు ప్రిస్క్రిప్ట్ చేసింది పడకపోతే మనం వెళ్ళి అడుగుతాం కదా, సార్ నాకేం రిజల్ట్ లేదంటే మేబీ ఈ కాంబినేషన్ నీకు పడట్లేదేమో, విల్ ట్రై అనదర్ అంటారు. బట్ ఇక్కడ ట్రై అనదర్ అనేది లేకపోగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు, మీరు ట్రై చేయండి, మీకు రిజల్ట్ 100% లేదా మనీ బ్యాక్ అంటారు. 100%. అసలు ఆ ఛాన్స్ మీకు మనీ బ్యాక్ ఇస్తున్నామని ఓపెన్ ఛాలెంజ్ లోనే రిజల్ట్ మీద ఉండే కాన్ఫిడెంట్. సో ఇది ఆల్రెడీ ప్రూవ్ అని, ఇది అందరూ ప్రూవ్ చేసేసారు. సో అందుకని మేము అంతా ఛాలెంజ్ చేస్తున్నాం. మనీ బ్యాక్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ రాదు. అండ్ ఓపెన్లీ ఒకవేళ కొంతమంది స్కిన్లో ఎలా ఉంటుంది అంటే మీ 1 వీక్లోనే కొంతమంది అసలు మాకు కాల్ చేసి చెప్తారు, మేడం మొత్తం ట్యాన్ పోయిందండి, ఇక మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోమంటారా. కొంతమంది ఏంటంటే మ్యామ్ నాకు 1.5 month అవుతుంది, లైట్గానే ఉంది కానీ అంత అంటే మీరు చెప్పేంత ఎక్స్పెక్టేషన్ చేసేంత రిజల్ట్ లేదు. సో వాళ్ళకి కూడా మేము క్లారిటీ ఇచ్చేది ఏంటి అంటే అది ఫస్ట్ మేము ఇచ్చేది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్. కొంతమంది స్కిన్ టోన్లో 1 వీక్లో రిజల్ట్ ఉంటాయి, కొంతమందికి కొద్ది టైం పడుతుంది. ఎందుకంటే న్యాచురల్ రిజల్ట్ అనేది మీకు రాబోతుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, పర్మనెంట్గా ఉండాలి. స్లో రిజల్ట్ ఉన్న మీకు పర్మనెంట్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్గా ఇచ్చే ప్రోడక్ట్స్ కాబట్టి డిపెండ్ అపాన్ ద స్కిన్ టెక్స్చర్. సో కొంతమంది 1 వీక్, కొంతమంది 10 days, కొంతమంది 15 days, ఇలా టైం అనేది కూడా ఉంటుంది రిజల్ట్ డిపెండ్ అయ్యి. అంత డెడికేటెడ్ కూడా మనం చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి 2 సార్లు వాడేసి రిజల్ట్ కావాలంటే ఎలా వస్తుంది, రాదు కదా. ఏదైనా మనం డెడికేషన్తో చేయాలి. అంటే ఒకసారి రిజల్ట్ స్టార్ట్ అయిపోయింది అంటే చూస్తూ ఉంటారు, లైక్ బాత్కి వెళ్ళేటప్పుడు వచ్చే గ్లోనెస్ అనేది కొంచెం చూస్తూ ఉన్నప్పుడు కంటిన్యూ చెయ్యండి. సో వేరే ఎన్నో వాడారు, ఇది మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం సీరియస్గా, కాన్షియస్గా డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసే మీరు ఎందుకు వాడుతూ ఉంటారు, రిజల్ట్ కోసం. అలాంటి రిజల్ట్ మీకు కావాలి అంటే కొద్దిగా డెడికేషన్తో వాడండి, మీరు అసలు అద్భుతమైన రిజల్ట్స్ అనేది మీరు చూడబోతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ కీర్తి గారు.